ఉక్రెయిన్ విషయంలో రష్యాతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న విమర్శలపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి అమెరికా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అలాగే మన దేశంలో ప్రవేశించి అత్యాచారానికి పాల్పడే ముఠాలు, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించాలని ఆయన చెప్పారు. ఇలా చేస్తేనే అమెరికా పరిస్థితి ఐరోపాలో మారదని ట్రూత్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ లో వెల్లడించారు. ఇదంతా ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను తిరిగి ఇళ్లకు పంపించేస్తున్నారు. అనేక దేశాలకు చెందిన పౌరులను ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. చేతులకు సంఖ్యలు వేసి మరి పంపిస్తుండగా పలు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఏ మాత్రం పట్టించుకొని ట్రంప్ అదే పద్ధతి అనుకరిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను కూడా యుఎస్ సైనిక విమానాల ద్వారా తిరిగి ఇక్కడికి పంపించేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.